అడ్డగాడిద. లోకయ్య 30 ఏళ్ల వయసున్నవాడు. వాడికి నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఊళ్ళో వాళ్ళు ఎవరే పని చెప్పినా ఏమాత్రం విసుక్కోకుండా వాళ్ళ పనులు సక్రమంగా చేస్తూ ఉండేవాడు. వాడికి ఆకలి బాధ, రాత్రికి ఎక్కడ నిద్రించడమా అన్న సమస్య లేదు. ఆకలిగా ఉన్నప్పుడు ఎవరింటికి వెళ్ళినా ఇంత అన్నం పెట్టేవాళ్ళు. రాత్రివేళ ఏ గృహస్థు ఇంటి పంచునో నిద్రపోయేవాడు. ఒకసారి వాడు గుడి పూజారి చెప్పిన పని మీద పొరుగు గ్రామంలో ప్రతి శనివారం జరిగే సంతకు వెళ్ళి కావలసిన వస్తువులు కొని అక్కడ ఆటగాళ్ళు పాటగాళ్ళు ప్రదర్శించే వింతలు చూసి తిరిగి ఊరుకు బయలుదేరాడు. ఆ సరికి సూర్యుడు అస్తమించి కనుచీకటిగా ఉంది. లోకయ్య ఏవో కూనిరాగాలు తీస్తూ ఊరి చెరువు గట్టు మీద దిగుతూ ఉండగా హఠాత్తుగా ఒకడు ఎదురై, ఒరేయ్, ఆ రోజు నన్ను చాటుమాటుగా కొట్టి పారిపోతావా? ఇదిగో రత్తిగా కాచుకో అంటూ వాడి మెడ మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు పాపం లోకయ్య వెల్లకిలా పడి లేస్తూ ఆహాహాహా అంటూ పెద్దగా నవ్విసాగాడు. అది చూసి వాణ్ణి కొట్టినవాడు, అలా అడ్డగాడిదిలా వాండ్ర పెడతావెందుకురా రత్తిగా అంటూ చెయ్యెత్తాడు. లోకయ్య ఇంకా పెద్దగా నవ్వుతూనే, ఆ అడ్డగాడిదను నేను కాదు, నువ్వే, నా పేరు లోకయ్య అంటూ మరింతగా నవ్వసాగాడు. ఆ కొట్టినవాడు ఎంతో ఆశ్చర్యపోయాడు. బాగుంది కదండి. ఇక అక్కడి కంచికి మనం ఇంటికి. నమస్తే.